సినిమా పిచ్చా? సినిమా పిచ్చి ఉన్నది. నాకైతే ఉన్నది. చాలామందికి కూడా ఉంటుంది. అయితే సినిమా పిచ్చి అంటే సినిమాకి పంపకపోతే తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టేసి కింద పడి దొర్లేసి ఎట్టి పరిస్థితుల్లో పంపాల్సిందే అని అనేంత పిచ్చ కాదు. కానీ వీలైనంత వరకు సినిమా చూడడానికి ట్రై చేయడం. ఏదో విధంగా ఒప్పించి. చూసిన ప్రతి సినిమాలోనూ ఆ హీరో మనలాగే నాలాగే ఫీల్ అయిపోవడం. అంటే మనమే ఆ హీరో అనుకుని ఫీల్ అయిపోవడం. ఇది ఒక రకమైన పిచ్చే. అయితే ఈ పిచ్చలో రకాలు ఉన్నాయి. పాజిటివ్గా తీసుకుని సినిమాని అందులో ఉన్న క్యారెక్టర్లో వాల్యూ పవర్ ఏదైతే ఉందో దాన్ని ఫీల్ అవ్వడం, దానిలో ఉండాలనుకోవడం జీవితంలో నిజంగా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నా వర్క్ స్టార్ట్ చేసే కొత్తలో ఛాలెంజ్ మూవీ చాలాసార్లు చూశాను. 5 సంవత్సరాల్లో 50 లక్షలు చిరంజీవి గారు పెట్టిన బెట్టింగ్, ఆ రావు గోపాలరావు గారి ఛాలెంజ్, వాళ్ళ మధ్య జరిగే డిస్కషను, ఇదేంటిది సీడీ ప్లేయర్లో రివెంజ్ చేసి చూశాను. అప్పట్లోనే గురుకాంత్ దేశాయ్ మణిరత్నం సినిమా, గురుకాంత్ దేశాయ్ సినిమా కూడా. అలాగే ఆర్య సినిమా చూసి హీరో ఎవరిని కొట్టడం, కానీ తన స్ట్రెంత్ ఎంత ఉందనేది చుట్టుపక్కల ఉన్న పైపులన్నీ పగలగొట్టేసి చూపెడతాడు. అక్కడ ఏదో హీరో మన కింద ఫీల్ అయిపోవడం. వర్షం సినిమాలో బైక్ నడిపే ప్రభాస్ కాదు నేనే అన్నట్టు ఫీల్ అయిపోవడం. సినిమా హాల్కి వెళ్ళి ఇప్పుడైతే 100 రోజులు అవి ఇవి అన్నీ తగ్గిపోయినాయి, కానీ ఊర్లో రిలీజ్ అవుతున్న ప్రతి సినిమా హాల్కి వెళ్ళి అవి రిలీజ్ అయ్యే ముందు రోజున ఆ కటౌట్లు ఎలా డెకరేట్ అయ్యి ఉన్నాయి, ఎలా ఉన్నాయి, అవన్నీ ఒకసారి చూస్తే ఒక ఫీల్. ఒక రవితేజ సినిమా అవ్వచ్చు, ఒక పవన్ కళ్యాణ్ సినిమా అవ్వచ్చు. ఖుషీలో ఒక స్టిల్ ఫ్లడ్ లైట్ హీరో మీద ఫోకస్ పడుతుంది, అందులో ఒక స్టిల్ నిలబడి స్టైల్గా ఎత్తాడు పవన్ కళ్యాణ్. ఆ స్టిల్ చూస్తే అదేదో మన కిందే ఫీల్ అయిపోవడం. ఇలా ఒకటి కాదు, సినిమా పిచ్చి జనాలకి ఎలా ఉన్నా అంత పిచ్చున్న అభిమానులు సంపాదించుకోవడం అనేది మాత్రం ఏ జన్మలోని అదృష్టం. ఎందుకు ఇప్పటికిప్పుడే నరసాపురంలో 3 సినిమా హాల్లోనూ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంటే ఆ జనం, ఆ క్రేజ్, అదంతా కేవలం కొద్దిమందికి సాధ్యం. ఇక సినిమా పిచ్చ టాపిక్ కోసం చెప్పింది ఎందుకంటే మీకు సినిమా పిచ్చి ఉంటే మన హీరోని చూసి ఇన్స్పైర్ అవ్వండి, స్ట్రాంగ్గా నిలబడాలని. నిజంగానే సినిమాలో హీరోలాగే బలంగా తన వాళ్ళ కోసం మన కోసం మనం నిలబడాలని. అంతే మ్యాటర్.